ఇప్పుడు ప్రార్థన అనే మార్గము మోకరించటము, పశ్చాత్తాపడటము, దేవుడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవటం, ఏదైనా తప్పు ఉంటే క్షమించమని అడగటం, ఇవన్నీ కూడా చాలా లాంగ్ ప్రొసీజర్. నీకున్న సమస్య ఇక్కడ రావాలి, ఉపవాసం ఉండాలి, కళ్ళు మూసుకోవాలి, 2 గంటల తరపు కడుపు మూసుకోవాలి, మళ్ళీ నేను దానికి చాలక మళ్ళీ ఇంటికి వెళ్ళి కూడా 1 గంట ప్రార్థన చేసుకోమంటాను, కాస్త కడుపు చంపుకోమని చెప్తాను. ఇవన్నీ కూడా చాలా లాంగ్ ప్రొసీజర్స్. అదే షార్ట్ అండ్ స్వీట్గా ఏమైనా ఉంటే ఏమో ఇన్స్టెంట్గా అయిపోయి ఏమైనా ఉంటే ఏమో చూసుకుంటారు మీరు దగ్గర దారిలో. అట్లాగే వెంటనే ఏం చేస్తారంటే అని అడిగేస్తారు కదా. అలాగే ఇప్పుడు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న ఎవరో తెలుసా, మీ దగ్గర ఉన్నవారు, మీ బంధువులు, మీకు పై అధికారులు, లేకపోతే మీకు తెలిసిన వారు టక్కన ఫోన్ చేస్తే పని అయిపోయే వాళ్ళే లాంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళకి షార్ట్ స్వీట్ ఇన్స్టెంట్ అనమాట. వాళ్ళు ఆ షార్ట్ రన్ బాగానే ఉంటది, కానీ అది లాంగ్ రన్కి ఉపయోగపడదు. ఆత్మీయ జీవితం అభివృద్ధికి ఉపయోగపడదు. ప్రతి నిమిషం దేవునితో కనెక్ట్ అయి ఉండటానికి ఉపయోగపడదు. అందుకనే దేవునిలో ఎదగాలి అనుకునే వాళ్ళు, దేవునికి దగ్గర అవ్వాలి అనుకునే వాళ్ళు ఏంటంటే ప్రతిదీ కూడా దేవుని దగ్గరికే తెచ్చుకోవాలి. ప్రతిదీ కూడా దేవునికే చెప్పాలి. అన్నం ఎలా తింటున్నామో, ప్రతిరోజు ఇడ్లీ ఎలా తింటున్నామో, ప్రతిరోజు వాటర్ ఎలా తాగుతున్నామో, ప్రతి విషయం కూడా దేవుని దగ్గర ఎంక్వైరీ చేసి బయటికి తీసుకెళ్ళాలి మనం దాన్ని. అప్పుడు దేవుడు వాటిని ఏం చేస్తారంటే భవిష్యత్తుకు ప్రమాదకరం కానివ్వకుండా, అప్పుడున్న పరిస్థితులు ఏది కూడా హానికరం జరగనీయకుండా, నీకు కూడా ఏది నష్టం రానియకుండా, నిన్ను దేవుడు ఒక ట్రయల్లో పెట్టాడు, లేకపోతే ఒక టెస్ట్లో పెట్టాడో, అప్పుడు పెట్టినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ప్రెజెన్స్ని కోరుకున్నాడు కనుక, ఆయనతో ఫెలోషిప్ కోరుకున్నాడు కనుక, నువ్వు ఆ ట్రయల్లో, ఆ టెస్ట్లో నువ్వు పాస్ అయితే చాలు, నీకు రావాల్సిన ఆ విడుదల నీకు వచ్చేస్తుంది, నీకు జరగవలసిన కార్యం జరిగిపోతుంది. దేవుడు మన దగ్గర నుండి కోరుకునే పెద్ద ఏముండవు, కానీ దేవునితో ప్రతిదీ ఆయనతో చెప్పుకుని ఆయనతో సహవాసం చేసేవాళ్ళంటే ఆయన బాగా ఇష్టపడతాడు. ఇప్పుడు యుద్ధం లేని వారు ఎవరు ఉంటారు? ప్రతిరోజు యుద్ధమే, ప్రతిరోజు కష్టమే, ప్రతిరోజు ఆపదే. నిజంగానే ఇవన్నీ కూడా మనలను ప్రార్థనలోకి తీసుకెళ్తున్నాయి తప్ప నష్టానికి తీసుకెళ్ళట్లేదు. చూసారా? దేవునికి దగ్గర చేసుకునే కానీ దేవునికి దూరం చేయట్లే కష్టాలు. అందుకే నేను ఎప్పుడు అనుకోండి, కష్టాలు ఊరికే రావనుకోండి. అబ్బా తండ్రి అని పిలుచుకునే అడ్డు తెరలు తొలగించేసి మనమే డైరెక్ట్గా వెళ్ళే అధికారం మనకుంది కనుక, మనం ఆయన పిల్లలం అయిపోయే కనుక, రక్తం మన మీద ప్రోక్షించబడటం వల్ల మనం అందరూ కూడా స్వతంత్రులు అయిపోయి, మనం డైరెక్ట్గా దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ఆయన కృపాసనకు చేరి డైరెక్ట్గా కూర్చుని, అయ్యా నాకు ఈ పరిస్థితి, మనకి ఇంక మధ్యవర్తులు ఎవరు లేకుండా ఎంత కార్యం చేసి పెట్టాడు ఆయన. ఇక మనం ఆయనతో మాట్లాడటానికి మనకి ఏం పోయింది?